తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని బెంగళూరు వంకాయ అని అంటారు, చౌచౌ అంటారు, ఇంకేమంటారో కామెంట్లో తెలియజేయండి. నేను ఎక్కువ వాడను, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇది కనిపించింది తీసుకొచ్చాను. అయితే తీసుకొచ్చి కూడా వారం రోజుల పైన అయిపోయిందండి. వారం ఏంటి, 10 రోజులు అయిందండి. కరెక్ట్గా చెప్పాలంటే 10 డేస్ అయింది. తెచ్చేసిన తర్వాత మళ్ళీ మేము ఊరు వెళ్ళి రావడం అదే అయింది కదా, అందుకని దీన్ని నేను ఏమీ చేయలేదు. ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తాను దీంతో? పప్పు చేయొచ్చు, పచ్చడి కూడా చేయొచ్చు, కూర కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి సింపుల్గా చేసేయాలి కాబట్టి పప్పు చేసేస్తా. దీన్ని శుభ్రంగా కడిగేసి ఇలా తొక్క తీసేసి కట్ చేసేసి పప్పులు వేసేస్తాను. లోపల దీంట్లో ఇంత పెద్ద మామిడికాయ కొన్నట్టు ఇంత సీడ్ ఉంటుందండి. ఆ సీడ్ తీసేసి మొక్కల కింద కట్ చేసేసుకుని పప్పు చేసుకుందాం. చాలా బాగుంటుంది. నేను చేసే విధానం మీకు చూపిస్తాను. నచ్చితే మీరు కూడా అలాగే చేసేసుకోండి, సరేనా? ఇదిగో చూడండి, కట్ చేసేసాను. ఇదైతే అదే నీరు పట్టేసింది, కాయకైతే నీరు పట్టింది, చూశారు కదా. ఇంకొన్ని రోజులు పడితే ఇంకా నీరు పట్టేస్తుంది. సొరకాయ అయినా సరే మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే పైన తొక్కంతా నల్లగా అయిపోతుంది, లోపల నీరులాగా అయిపోతుంది కదా, అట్లా అయిపోయిందనమాట. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని నేను పప్పులో వేసేసుకుంటున్నాను. వేస్ట్ అనేది మనకి ఇష్టం ఉండదు కాబట్టి. ఇదిగోండి, దీంట్లో వచ్చిన జీడి ఇట్లా ఉంటుంది అనమాట, చూసారా, ఇలా ఉంటుంది. మరి నేను చెప్పింది కరెక్టో కాదో, ఈ కాయ పేరు ఏంటో కరెక్ట్గా చెప్పండి. చౌచౌ అనేది విన్నాను, ఇంకా అంటే బెంగళూరు వంకాయ అంటున్నారు, మరి అనేవాళ్ళు అంటాం, మేము అట్లనే అంటాం. మీకు ఏంటో చెప్పండి, కరెక్ట్గా తెలియకపోతే ఏమంటారో కూడా చెప్పండి నాకు. అంటే పెద్దగా వాడని, ఇది చాలా తక్కువ వాడతాను. అయితే ఇప్పుడు ఈ 2 టమాటాలు కట్ చేసి దీంట్లో వేసుకుని పప్పు చేసుకుందాం. పులుపు కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లాగా కొంచెం లైట్గా పులుపు ఉంటుంది, ఇట్లా వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే వద్దనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట, కమ్మగా ముద్దపప్పులా. సొరకాయ పప్పేనండి, సేమ్ సొరకాయ పప్పే, ఇంకేమీ అవసరం లేదు, డౌట్ ఏం లేదు. ఇట్లా చేసుకోవచ్చు అనమాట. మరి నా విధానం చూపించాను కదా, చూపిస్తాను. కుక్కర్లోనే చేసుకుందాము. ఇది కూడా నేను కుక్కర్లోనే చేస్తానని చెప్పాను కదా. కుక్కర్ పెట్టుకున్నా, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇలా పక్కకు పెట్టుకుంటే వేగుతుంది అనమాట. మనం తక్కువ ఆయిల్ కాబట్టి ఇలా పక్కకు పెట్టి వేయించుకుంటాను నేను. ముందుగా ఆవాలు, అలాగే ఆవాలు చిటపట్లు ఆడిపోతున్నాయి అప్పుడే. మినపప్పు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు వేసి ఇలా వేయించుకోండి చక్కగా. చూసారా, పోపుకి కరెక్ట్గా సరిపోయింది ఈ ఆయిల్ అనేది. లాస్ట్లో వేసుకోవాలి పోపు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పోపు ఇలా వేయించేసుకుని పక్కకు తీసేసుకోండి. పక్కకు తీసేసుకున్న తర్వాత ఆ ముక్కలు వేసుకుని వేయించుకోవాలన్నమాట. నేనైతే ఇంకా కలిపి ఒకటేసారి కొట్టేస్తాను, ఇంకా అంతే. మనకి ఇంకా తీయడాలు, పెట్టడాలు, వేయడాలు ఇంకేం లేదు, అని ఒకటే. మీకు చెప్తున్నాను, మీరు అలా కూడా చేసుకోవచ్చు అని. ఈలోపు మీరు ఇది వేయించుకునే ముందు పప్పు కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి. నేనైతే కడిగేసి పెట్టేసుకున్నాను. పోపు అయితే వేగిపోయింది. అప్పుడు ఇవన్నీ ఒకేసారి వంపేద్దాం. ఇంట్లో అలా వంపే ముందు ఇలా పడుతూ ఉంటాయి, ఏం టెన్షన్ పడకండి. అన్నీ మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్నవే, గట్టులు, స్టవ్ అన్నీ క్లీన్ చేసుకున్నవే కాబట్టి నో వరీ. ఇప్పుడు ఇది సమంగా పెట్టేసుకొని కుక్కరు పెట్టుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు వేయాలి కాబట్టి అవి వేసుకుందాము. అంతకంటే ముఖ్యమైనది ఇంకొకటి వేయాలి, అది కూడా వేస్తాను. ఇంకా దీంట్లో చింతపండు అవసరం లేదండి, ఎందుకంటే మనం ఈ టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు అవసరం లేదు. టమాటాలు వేయొద్దు అనుకునే వాళ్ళు కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. సరే, ఈ టమాటా చింతపండు వద్దు, కమ్మగా కావాలి అనుకునే వాళ్ళు అవి రెండు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు, అలాగే పసుపు, మంచి కలర్ రావడానికి పసుపు ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇంకొకటి ఏం వేయాలి చెప్పండి ఫ్రెండ్స్, మీకు తెలుసా? మీరైతే ఏం వేస్తారు? నేనైతే ఇంగో వేస్తాను. దీంట్లో స్పూన్ ఎక్కడ పడేసాను, అందుకని ఇలా వేసేసుకుందాం. అదనమాట. ఇంగువ వేసేసుకుని మంచిగా ఇట్లా ఒకసారి కలిపేసేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. కొంచెం మగ్గుతుంది. మగ్గిన తర్వాత పప్పు వేసుకుందాం. 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకుందాం.
ఇదిగోండి పప్పు కడిగేసి పెట్టుకున్నాను. కొంచెమే పప్పు పెట్టుకున్నాను చాలు, నాకు ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ముక్కలు ఎక్కువ ఉండాలి, పప్పు తక్కువ ఉండాలి. అందుకని ఇది కడిగేసి పెట్టుకున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ పప్పు అందులో వేసేస్తాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇదిగోండి ఇంత మగ్గితే చాలు. మనం కడిగి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందాం. కొంచెం నీటి పోసి కాస్త నీటి పోద్దాం. మీకు ఇలాగ ఎలా కావాలో చూసుకుని నీళ్ళు పోసుకోండి. కొంచెం పలుచగా కావాలా గట్టిగా కావాలా అనేది చూసుకుని నీళ్ళు పోసుకుని ఉడికిచ్చేసుకోవడమే. నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తాను, నాకైతే నీళ్ళు సరిపోతాయి. మీకు కావాలి అనుకుంటే నివేదన చెయ్యను అనుకున్నప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూసుకుని పెట్టేసుకోండి. ఓకేనా, నేను మూత పెట్టేస్తాను. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. ఆపిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి కుక్కర్ దింపేసి ఇక్కడ పెట్టేశాను. ఇది చల్లారిపోయింది. ఇది ఒక్కటే చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఈ పప్పులోకి చక్కగా చూసారా, పప్పు అయితే ఉడికిపోయింది. తర్వాత మెదుపుతా దీన్ని. ఈ పప్పులోకి మంచి కారం కారంగా చట్నీ ఉంటే బాగుంటుంది కదా. అది బీరకాయ టొమాటో వేసి చట్నీ చేస్తున్నా. పోపు వేయించుకుందాము చట్నీ కోసమని. ఆయిల్ వేసాను, కొంచెం వేడైంది. ఇది అవిసె గింజలు కారపొడి చేసిన ప్యాన్ అండి ఇది. దీంట్లోనే వేయించాను. దీంట్లో ఇటో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం ఆయిల్ జోడించి ఈ పోపు వేయించేసుకుందామని ఇదే పెట్టుకున్నాను. అవిసె గింజలు కారపొడి మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం ఇంగువ వేసేసుకుని వేయించుకోవాలి. ఇది చూడండి వేగుతున్నది కదా, ఆవాలు చిట్పట్లాడుతున్నాయి, ఇంగువ కూడా పొంగుతున్నది. అప్పుడు మనం కొంచెం మినపప్పు వేసుకుందాం ఇందులోని. అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, ఈ కారానికి సరిపడా చూసుకుని వస్తున్నా ఎవరో వచ్చారు, కలిపి కొట్టారనమాట. ఇదిగోండి ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగుతున్నది కదా, వేగుతున్నప్పుడు చివర్లో నువ్వుపప్పు వేసుకుని వేయించుకోవాలన్నమాట. నువ్వుపప్పు ముందే వేసేసారనుకోండి మాడిపోతుంది, తొందరగా వేగిపోతుంది నువ్వుపప్పు. అందుకని లాస్ట్లో చివర్లో వేసుకుని ఒక్క 2 నిమిషాలు వేయించేసుకుని నేను ఈ ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇంకా చూడండి ఇందులో వేసేసుకున్నాను. మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇలా వేయించేసుకోవాలి. కొంచెం అది వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసుకుని వేయించుకుని పక్క పెట్టుకుంటాను. ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. ముందుగా మిరపకాయలు వేసేద్దాం, అలాగే ఇది కూడా వేసుకుందాం. చూడండి ఇందులో వేసేసుకున్నాం మొత్తం. చూసారా, వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు చేద్దాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, బెల్లం ఆప్షనల్, మీరు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. నేనైతే ఖచ్చితంగా వేస్తాను. చింతపండు వేస్తాను కాబట్టి ఖచ్చితంగా బెల్లం వేసుకుంటేనే, ఆ మాత్రం బెల్లం వేసుకుంటేనే రుచి బాగుంటుందని నా ఫీలింగ్. అంటే ఎప్పుడు అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారండి, అందుకని నాకు ఇలాగే ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరికీ ఇలాగే ఇష్టం, అందుకని వేసాను. ఇప్పుడు కొంచెం పొడి ఇంగువ ముద్ద వేసేసుకున్నాము. కాకపోతే నాకు ఇంగువ పిచ్చి ఎక్కువ కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. మీరు ఇంత వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోండి. అంత ఎక్కువ వద్దనుకుంటే కనుక పొడి ఇంగువ వేసుకోవడం మానేసేయండి. ఒకసారి వేసుకుంటే సరిపోతుంది, 2 సార్లు వేసుకోకలేదు. నేను నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం వేసుకుంటాను. ఇది మీకు తెలుసు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, చక్కగా జాయిగా సన్నం తగిని మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేస్తే నీరు వచ్చేస్తుంది, మగ్గుతూ ఉంటుంది. మగ్గినాక చూపిస్తా. ఇప్పుడు మనం గట్టి చేసుకుందాం. నోరు ఊరిపోతుంది అంతే, నోట్లోంచి నీళ్ళు అలా జలం కారిపోతూ ఉంటుంది. పచ్చడి తింటే అది తిరిగిపోతుంది, చూస్తుందా. ఈసారి ఈ పప్పుని మెదిపేసుకుందాం ఇట్లా. ఇది ఉడికిపోయింది, ఇది కూడా ఉడికిపోయింది చూసారా. మీరు ఈ ముక్కలు చిన్న చిన్నగా సరుకోవాలనుకుంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి. నాకు ఇంకా కావాలని ఇలా వేసేసాను అనమాట. పెద్ద ముక్కలు కింద వేసుకున్నాను. ఇలా అటు కూర కాదు పప్పు కాదు అలా ఉండాలన్నట్టుగా వేసాను అనమాట. ఈ పప్పు నేను డిష్ అవుట్ చేసుకుంటా. ఇలా పెట్టేసుకున్నాను.
చూసారా ఎంత బాగుందో అసలు, మంచి కలర్ఫుల్గా. అయితే ఇంగువ వాసన అదిరిపోతుందండి బాబు, సూపర్గా ఉంది. దీంట్లో ఇంగువ వేసా ఆ పచ్చడి కూడా అక్కడ దాంట్లో ఇక్కడ అవుతుంది కదా, మగ్గుతుంది కాబట్టి అది కూడా గుమాయించేస్తుంది ఇంగువ. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఈ పప్పులో ఆ పచ్చడి నంచుకుంటే ఎక్సలెంట్. ఇది చూడండి, ఇది చక్కగా మగ్గిపోయింది, నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయినాయి. బీరకాయలోంచి వచ్చిన నీళ్లు, టమాటాల నుంచి వచ్చిన నీళ్లు మొత్తం అంతా ఎగిరిపోయినాయి, చూసారు కదా. ఆ నీళ్ళతోటే మగ్గిపోతుంది ఇది. ఇప్పుడు నేను ఆపేస్తాను. మరీ మెత్తగా ఏం అవసరం లేదులేండి, కొంచెం ఇలా అంటే ఉడికిపోతే సరిపోతుంది. ఇలా టమాటా ఉడికిపోయింది చూడండి ఇట్లా. ఇప్పుడు దీన్ని ఆపేద్దాం, స్టవ్ ఆపేద్దాం. ఆపేసుకుని చల్లగా అయిన తర్వాత పచ్చడి చేసుకుందాం, సరేనా. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పోపు వేసేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత ఇది కూడా పైన వేసేస్తానండి. వేసాక మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇది ఇందులో వేసేసా. ఇప్పుడు దీన్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు ఒక తిప్పుకొస్తా. చూడండి చక్కగా నలిగిపోయింది, చూసారా ఎంత బాగుందో, ఇంగు వాసన గుమ్మాయిస్తుంది. ఇదిగోండి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక గిన్నెలో దీంట్లోకి తీసుకుంటాను. ఇదండి, దీంట్లో పచ్చడి తీసి దీంట్లో వేసేసాను. ఇది ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది వేయించుకున్నాం కదా, ఈ పోపు దీని మీద వేయడం కోసం అని చెప్పి వేయించాను అనమాట. నేనైతే మామూలుగా వేయలేనండి, మినపప్పు శనగపప్పు కూడా వేయించేసి మిక్సీలో వేసేస్తాను డైరెక్ట్గా. మీకోసం మరి పోపు అడుగుతున్నారు కదా, అందంగా ఉండాలి కదా అని చెప్పి ఇలాగా పోపు అనేది వేయించాను. అది కూడా తక్కువ ఆయిల్తోటే. చూసారు కదా మనం చట్నీ ఎంత ఆయిల్తో చేసామో మీరు అందరూ చూశారు. ఇలానే ఉంటాయి మన ఇంట్లో వంటలన్నీ కూడా, రెసిపీస్ అన్నీ కూడా తక్కువ ఆయిల్తోటే ఉంటాయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ పప్పు ఏంటనేది నాకు కామెంట్లో తెలియజేయండి. అదే ఆ కాయ చూపించాను కదా, ఆ కాయ ఏంటనేది నాకు కరెక్ట్ నేము కామెంట్లో తెలియజేయండి. ఇది ఒక పప్పు పచ్చడి, రసం ఎట్లాగో ఉంటుంది, చారు కానీ ఏదో ఒకటి ఉంటుంది చెప్తుంటాం కదా, అది పెడతాను. ఈ రెండు చేశానమాట. ఇది కలుపుకొని ఇది నంచుకు తింటే సూపర్గా ఉంటుందని టేస్ట్ చేశాను, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చూస్తాను, కామెంట్కి రిప్లై ఇచ్చేస్తాను మీకు. ఓకేనా. సర్వేజన సుఖనోభవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక మంచి రెసిపీతోటి, హెల్తీ రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్ని ఫాలో చేయండి, చూస్తూ ఉండండి. చూసేటప్పుడు లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.